ప్రభాస్ హీరోగా నటించిన సలార్ పార్ట్ 1 సినిమా విడుదలకు ముందే ర్యాంపేజ్ క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్ము దులుపుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే విడుదలవుతున్న అన్ని చోట్ల తొలి రోజు టికెట్లు ఖాళీ అయిపోయాయి. ఈ రోజు సాయంత్రం పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్ మల్టీప్లెక్స్ చెన్నైలో బుకింగ్స్ ఓపెన్ కాగా అవి కూడా నిండిపోయాయి. మొత్తం మీద తొలి రోజు ఇండియాలో 30 లక్షలకు పైగా టికెట్లు ఇప్పటికే తిరిగిపోయాయి. ఇక అమెరికాలోనూ సలార్ ప్రీమియర్స్ కు రికార్డు స్థాయిలో బుకింగ్స్ అయ్యాయి. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ మొదలు కావడానికి ఇంకా 12 గంటల సమయం ఉండగానే కలెక్షన్స్ $2 మిలియన్ల దాటిపోవడం విశేషం. ఈ కలెక్షన్ చూస్తుంటే ప్రభాస్ సినిమా కోసం నార్త్ అమెరికాలోని ఆయన అభిమానులు ఎంతలాగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. సలార్ యుఎస్ఏ ప్రీమియర్స్ ప్రీ సేల్ కలెక్షన్ $1.81 మిలియన్ల దాటినట్టు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ప్రత్యంగిరా సినిమా సుమారు 6 గంటల ముందు ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. అప్పటికి 70,000 టికెట్లు విక్రయించినట్లు పేర్కొంది. ఈ $1.81 మిలియన్ల 2023లో విడుదలైన ఒక ఇండియన్ మూవీకి అత్యధిక యుఎస్ఏ ప్రీమియర్స్ కలెక్షన్ అయితే ఇప్పుడు ఈ ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్ $2.1 మిలియన్ దాటిపోయింది. ప్రీమియర్ షోకి ఇంకా స్క్రీన్లు జత చేస్తున్నట్టు ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. అంటే సలార్ యుఎస్ఏ ప్రీమియర్స్ క్రాస్ కలెక్షన్ సుమారుగా $2.5 మిలియన్ల వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క సినిమాకు విడుదలకు ముందే ఈ స్థాయిలో కలెక్షన్స్ అంటే అది మామూలు విషయం కాదు. యుఎస్ఏలో ఇప్పటికే 2,500కు పైగా ప్రీమియర్ షోలను డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేశారు. డిమాండ్ను బట్టి ఈ సంఖ్య మరింత పెరగనుంది. అయితే యుఎస్ఏలో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యే సమయం కంటే ముందే హైదరాబాద్లో బెనిఫిట్ షోలు పడిపోతున్నాయి. ఒక్క అర్ధరాత్రి 1 గంట నుంచి 12 థియేటర్లు బెనిఫిట్ షోలు పడతాయి. తెలంగాణ వ్యాప్తంగా 20 థియేటర్లకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఈ షోలకు ఒక్కో టికెట్ ధర 2,000 నుంచి 3,000 వరకు ఉంది. ఇక మల్టీప్లెక్స్ లో ఉదయం 3:45 గంటల నుంచి షోలు మొదలవుతున్నాయి. మొత్తం మీద ఎలా చూసుకున్నా సలార్ ఓపెనింగ్స్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎవరు ఊహించిన విధంగా ఉండనుంది. అన్ని రికార్డులను సలార్ ఊచకపోవడం ఖాయమనిపిస్తోంది.